ఆ, ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 18వ తారీఖు గురువారము, డిసెంబర్ నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరం పార్ట్ 3. ఈ గ్రంథం యొక్క 4 సారాన్ని గురించి దొరకలేదు శుష్క అనుకున్నా. వేదాంత తమోభాస్కరం పార్ట్ 3 ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇది పార్ట్ 4, పార్ట్ 3 దొరకలేదు పీడిఎఫ్. ఓకే, ఓకే ఓకే మేడం. అయితే ఇక్కడ 162 స్త్రీలు ప్రసవించి 2 సంవత్సరముల వరకు రక్తమునకు శుద్ధియును బలమును ప్రాణశక్తియు కలిగి ఉండదు. కనుకనే ఇట్టి కాలములు వర్జనీయములని ఋషులు చెప్పిరి. ఈ మనుస్మృతి ధర్మశాస్త్రములన్నిటికీ మూలమైనది. ఇది స్వయంభువ మనువుచే నిర్మించబడినది గాని సామాన్యమైనది కాదు. ఇలాగున స్త్రీ పురుషులు వర్తించుట చేతనే పూర్వకాలములో అనేక ధీమంతులను, శూరులను, ఆరోగ్య గాత్రులను, ఆత్మజ్ఞాన నిష్ఠులను, ధర్మ తత్పరులను భరతఖండములో ఉద్భవించిరి. కావుననే వారు ప్రపంచములో గల సర్వ రాజ్యములకును అధిపతులైరి. ఇప్పుడుండు వారి అధపతనమునకు ఈ వ్రతనిష్ట లేకపోవటే కారణము. అంటే ఏ టైములో అనేది ముఖ్యం అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ మలయాళ స్వామి వారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీ పురుషులు కలవడం కాదంటూ అప్పుడు పుట్టిన పిల్లల యొక్క లక్షణాలు ఇవి చెప్తున్నారు. 2 years తర్వాత వరకు వాళ్ళకి 2 years లోపల దోషాలు ఉంటాయని, పూర్వకాలమున రాజనీతిలో జనులను అనుష్ఠించు ధర్మనీతి కూడా కలిగి ఉండెను. ఇప్పుడు అట్లు కాకపోయినందుచే రాజనీతి వేరుగా ప్రజలు గొల్లవాడు లేని గొర్రెల చందమున పరిణమించిరి. పూర్వకాలంలో రాజనీతిలో జనులు అనుష్ఠించే ధర్మనీతి కూడా కలిగి ఉండేను. ఇప్పుడు అలా కాకపోయినందుచే రాజనీతి వేరుగా ప్రజలు గొల్లవాడు లేని గొర్రెల చందమున పరిణమించిరి. కావున మేధా సంపత్తి గల వారందరూ ఇట్టి విషయంలో జాగరూకులై వర్తించినచో భరతఖండం ఉద్ధరించబడును. ఇప్పుడు మేము ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు అని చదువుతున్నామండి. ఆ పుస్తకం ఎంత బాగానో, అంటే ఎలాగా మనం ఎర్లీ మార్నింగ్ 5 to 6 అది చదవలసిన పుస్తకాల్లో ఒకటనమాట ఆ ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు. అందులో ఎలా మనం అంటే మేము చదివిన తక్కువే కానీ చాలా బాగుంది అందరికీ. ఏ విధంగా మనం అంటే ఎక్కువ జ్ఞానం ఆర్జించడం గొప్ప కాదు, మనమేమోని దానంతో మంచితనంతో జీవించడం గొప్ప. జడ్జిమెంట్ డే నాడు నువ్వెంత పుస్తకాలు చదివేవు, నువ్వెంత భోగాలు అనుభవించేవు, నువ్వెంత ధనం ఆర్జించేవు, నువ్వెంత గొప్పగా చెప్పేవు అన్నది ముఖ్యం కాదు, నువ్వెలా మంచితనంతో దాతృత్వంతో జీవించేవు అన్నది ముఖ్యం. ఇలాగా అంటే ఉదాహరణగా చెప్తున్నాను. ఆ పుస్తకంలో అది ఎందుకో థియోసాఫికల్ సొసైటీలో చదవవలసిన పుస్తకం అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. అది అలాగే అంటే పూర్వకాలంలో రాజనీతిలోనే జనులను ఎలా అనుష్ఠించాలి అన్నది ఉండేది. ఇప్పుడు అలా లేకపోయింది. కావున మేధా సంపత్తి గల వారందరూ ఇట్టి విషయంలో జాగరూకులై ఒక్కసారి వాటర్ ఎక్కడో పోతుంది వర్తించినచో ఓకే. భరతఖండం ఉద్ధరించబడును. యంత్ర నిర్మాణ చక్రములు మొదలైనవి పోతపోయేటకు ముందుగా లోహం శుద్ధమైనదా దృఢమైనదా అని శోధించుకొనవలేను. లేనిచో యంత్రము అచిరకాలములోనే చెడిపోవును.
అలాగే శరీర నిర్మాణ యంత్ర సామగ్రి స్త్రీ పురుషుల రక్త శుక్లములని జ్ఞాపకములో నుంచవలెను. అట్లు చేయకపోయినచో సంతానము కలిగిన తర్వాత శిక్షించినను, రక్షించినను, బోధించినను, బాధించినను ఇసుమంతయు ప్రయోజనం ఉండదు. ఈ గృహస్థ బ్రహ్మచర్య వ్రతం ఎటువంటిదో అలాగునే మానసమును నిర్మలము గాను, ప్రశాంతముగాను, ప్రసన్నముగాను, కరుణాన్వితముగాను, దైవభక్తితో కూడినది గాను, ఈశ్వర జ్ఞానం కలిగినది గాను ఉండవలనని కూడా జ్ఞాపకములో నుంచవలేను. అది అంటే ఒకవైపు ఏమో ఏ కాలాల్లో కలిస్తే అంత ధీమంతులు, శక్తివంతులు పుడతారో చెప్తున్నారు. మరొక వైపు మనస్సు కూడా బాగుండాలి అని చూపిస్తున్నారు. ఇప్పటికి ఈ 3 విధములైన వివాహములు చెప్పబడిను. మొదటి వారికి ఇచ్చటనే దైవ సాక్షాత్కార సాయుధ్యమును, రెండవ వారికి దేహ వియోగానంతరము దైవలోక ప్రాప్తియు, మూడవ వారికి మరణానంతరమున బ్రహ్మలోక సిద్ధియు కలుగును. మొదటి వారు దేహముక్తియును, రెండవ వారు జీవన్ముక్తియు కలవారు, మూడవ వారు బ్రహ్మలోకములో నుండి జీవన్ముక్తిని పొందగలరు. వీరు ముగ్గురును జీవన్ముక్తుల సంఘములో కలవారులే. వీరికి ఈ జన్మములో ఇచ్చటనే సమస్త కర్మములు నశించిపోయినవి కనుక పునర్జన్మం కలగదు. వీరందరూ పరమ పావన జీవులు. ఇక 4వ పాయింట్ మానవ వివాహమును గురించి చెప్పేదను. దీనికి ప్రాజాపత్యమని నామాంతరము కలదు. వీరు గురుకుల వాసము చేయకపోయినను బ్రహ్మచర్య వ్రతమును మాత్రము జరుపువారులుగా నుందురు. వీరికి వివాహ యోని నిర్ణయము పై చెప్పినట్లు స్త్రీకి 16 పురుషునకు 26 ఉండవలేను. దీనికన్నా అధికమైనను విరోధము లేదు, మేలే కలుగును. ఎంతకెంతకు వయస్సు ఎక్కువగునో అంతకంతకు పవిత్రత కూడా అధికరించును. వీరును ఋతుకాలములో మాత్రమే భార్యాభర్తలు సంతాన కార్యములో కలయవలేను. ఋతుకాలం అంటే నిర్ణీత కాలం అని ఇక్కడ అర్థం. పై చెప్పిన ఆర్ష వివాహితులకును వీరికి భేదమేమనా, వీరు యవ్వన కాలానంతరము వానప్రస్థాశ్రమంలోనికి వెళ్ళరు. పై చెప్పిన వారు యవ్వన కాలము తీరిన వెంటనే వానప్రస్థాశ్రమమును అవలంబించవలసి ఉందురు. వీరు గృహములోనే ఉండి గృహ కృత్యములు కుమారులపై గాని లేక తదితరులపై గాని ఉంచి పై కార్యము మాత్రము కొంత చూచుచుందురు, లేక బొత్తిగా మాని కూడా ఉందురు. భగవద్భక్తి యందు కాలము గడుపుదురు. వ్రతములు, పూజలు, బ్రహ్మనిష్టలు సలుపుచుందురు. దైవ కార్యములలోను అతిథి సేవలోను కాలమును వినియోగపరచెదరు. వీరిలో కొందరు వానప్రస్థాశ్రమను వెళ్ళని వారులైనను ప్రత్యేకముగా బ్రహ్మనిష్ట చేసుకున్నట్టుకు నిశ్శబ్దముగాను నిస్సంగముగాను ఉండు స్థలం ఇంటిలో గాని బయట ప్రదేశమున గాని ఏర్పాటు చేసుకుని, అంటే ఏంటి, యవ్వన కాలం అయ్యాక పూర్వం వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళేవారు. ఇక్కడ వెళ్లకుండా ఉన్నవాళ్ళు దైవ స్మరణలో వాళ్ళు ఏదో ఒక ప్లేస్ ని తమకు ఏర్పాటు చేసుకుని చేస్తూ ఉండాలి. అంతేగాని చిట్ట చివరి వరకు ప్రాపంచిక మనస్సుతో ఉంటే వాళ్ళకి ఇంక ఎలాగా మరి ఉన్నత గతులు లభిస్తాయి? ఉందురు. సత్యధర్మములలో గూడి జీవితకాలం గడుపుచుందురు. ఉత్తములైన గురువులను ఆశ్రయించుకుని బ్రహ్మనిష్ట సదా సలుపుచుందురు. గృహస్థ బ్రహ్మచర్యమైనను తరింపు గల భార్యాభర్తలు ఏక సయ్యపై గాని ఒక్క గది యందు గాని నిద్రింపరాదు. అట్లయినా మాత్రమే వీరు అనుకున్నట్లు, అంటే ఏంటి, యవ్వనం అయిపోయిందంటే 40 years వచ్చేసిన తర్వాత ఎలా వాళ్ళు ఒకవేళ అందరూ వానప్రస్థానికి వెళ్ళేవారు ఒక టైంలో, ఇప్పుడు వానప్రస్థం కాకపోతే ఎలా జీవించాలి అన్నది చెప్తున్నారు. అట్లయిన మాత్రమే వీరు అనుకున్నట్లు వ్రత సంరక్షణ చేయగలుగుతారు. ఇట్టి దంపతులు తమ జీవితము ధర్మ మార్గములో గడిపి దైవ కృపకు పాత్రులై తరించవలని తలంపు గల వారలై ఉందరు. అంతేగాక పశువుల వలె జీవించరాదని దృఢ సంకల్పము కలిగి ఉందరు. వీరు పితృకార్యములను ఋషి కార్యమును అగు రుణత్రయమును ఈ జన్మంలోనే చెల్లించెదరు. పంచయజ్ఞపరులై ఉందరు. వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగును. వీరి యొక్క జన్మములను గురించి దేవతలు స్తోత్రము చేయుదురు. వీరి కొరకు స్వర్గద్వారము తెరిచిపెట్టబడి ఉండును. వీరి పుణ్యమహిమ చే ఒక తరము
పితరులు ప్రేతలోకము నుండి ఉత్తీర్ణత ఉత్తీర్ణులగుదురు. అలాగున రాబో ఒక్క తరము పితరులు కూడా పుణ్యలోకమును పొందుదురు. వీరు స్వర్గలోకమున బహుకాలముండి మరల ఉత్తమ కులము గల శ్రీమంతుల కుటుంబములో జన్మింతురు. అట్టి జన్మములో ముక్తికి యోగ్యులగుదురు. వీరిలో భార్య గాని భర్త గాని దైవవశంబున గృహస్థాశ్రమములో ఉండునప్పుడు గతించినచో మరల వివాహము చేసుకొనరు. తర్వాత జీవితమంతయు మంచి వ్రతనిష్టలో గడుపుదురు. వీరికి దేవతల యొక్కయు ఋషుల యొక్కయు ఆశీర్వచనములు కలిగి ఉండును. వీరి మరణకాలమున దేవతలు ఎదురుగా వచ్చి పుష్ప మాలాలంకృతులుగా చేసి చాలా గౌరవభావముతో స్వర్గలోకమునకు కొనిపోవుదురు. ఈ 4 విధములకు జీవులే యోగ్య జీవులు, పుణ్యజీవులు. శాస్త్రముచే అంగీకరింపదగిన యోగ్యత గల వారిను తక్కిన పై చెప్పిన వారిలో బ్రహ్మలోక ప్రాప్తి గల వారికి బ్రహ్మాది దేవతలను, దైవలోక ప్రాప్తి గల వారికి భగవద్మూర్తులను ఋషులను దేహ వియోగ కాలమున వచ్చి పరమ సంతోషముతో బ్రహ్మలోకములోనికి దైవలోకములోనికి భక్తితో తోడ్కొనిపోదురు. ఓహో, సత్య ధర్మములతో కూడిన మానవ జన్మము ఎంత మహిమ కలిగినది! మొదటి వారికి ఇచ్చటనే బ్రహ్మ సాయుధ్యము కలుగుటచే వారికి లోకాంతర గమనము లేనందుచే ఇచ్చట పరిపూర్ణ బ్రహ్మజ్ఞాన స్వరూపులై ఉందురు. 4వ తరగతిలో చెప్పిన వివాహితులు ఉత్తమ మానవులనదగిన వారు. ఇక సామాన్య మానవుల యొక్క వివాహ ధర్మములను చెప్పేదను. 5. వీరు 5వ తరగతిలో చేరిన వారు. వీరు సామాన్య మానవులు అనబడుదురు. వీరికి నీ వివాహ వయో నిర్ణయము పై చెప్పినట్లే కన్యకకు 16 వయస్సును, వరునికి 24 గాని 26 గాని లేక అంతకన్నా అధికము గాని ఉండును. వీరు ఋతుకాలమును పాటింపక విషయ ప్రమత్తులై ఉందురు. అలాగున సంతానోత్పత్తి అయిన తర్వాత కూడా కాల నిర్ణయము లేకనే భార్యాభర్తలు కూర్చుందురు. వీరిలో కొందరు భార్య గాని భర్త గాని మృతి నొందినా మరల వివాహము చేసుకొనరు. సామాన్యంగా గృహకృత్యములలోనూ కొంచెము దైవభక్తి పరోపకార పుణ్యకార్యములతో కాలం గడుపుదురు. మరికొందరు మరల ఒక తూరి పునర్వివాహము చేసుకొందురు. దంపతులలో ఎవరికైనా మరల వియోగము కలిగినచో ఉభయులలో ఎవరున్నూ వివాహము చేసుకొనరు. వీరు వయోనియమము లేకనే ఇచ్ఛానుసారముగా విషయ మోహితులగుదురు. వీరి వివాహముచే పితరులు గాని దేవతలకు గాని ఋషులకు గాని ఎలాంటి ప్రీతియున్నూ ఉండదు. వీరి జీవిత దశలో కాని చేసి ఉండినచో వాటి వల్ల ఏదైనా పుణ్య విశేషమున కాని జ్ఞాన విశేషము గాని దైవ ప్రీతికరమగు కార్యము చేసి ఉండినచో వాటి వల్ల స్వర్గప్రాప్తి గాని దైవలోక ప్రాప్తి గాని కలగవలసినదే గాని వివాహ పుణ్య విశేషము చేత గాని గృహస్థ ధర్మ సంరక్షణ చేత గాని ఎలాంటి సుకృత విశేషము కలిగి ఉండదు. అంతేగాక వీరికి ప్రేతలోకము కలుగును. ప్రేతలోకము నుండి ఉద్ధరించుకొనుటకు తగిన కర్మ విశేష ఉండవలేను. అట్లుగానిచో ప్రేతలోకములో బహుకాలము వాసము చేయవలసి వచ్చును. మరణకాలంలో కూడా వీరికి సుఖం ఉండజాలదు. మరణం వీరికి దుఃఖముగా నుండును. వీరు జీవించి ఉండినప్పుడు ఏదైనా సుకృత ఫలము కలిగేలాగున చేసుకొని ఉండిన మాత్రమే పరలోకములో గతి కలుగును. లేనిచో కొంచెం కాలమైన సద్గతి ఉండదు. వీరి కర్మ పరిపాకం పొందినప్పుడు మరల భూలోకములో మానవ జన్మము కలిగినను అతి సుఖకరముగా నుండదు. కొంత దుఃఖమును సుఖమును కలిసి ఉండును. మరల ఆ జన్మములో సత్కర్మము చేసినచో అచ్చట నుండి ఉన్నత లోకమును పొందవచ్చును. ఉత్కృష్ట జన్మము కూడా కలగచేసుకొనవచ్చును. లేక అదే స్థితిలోని గాని తక్కువ స్థితిలోని గాని మరల రావచ్చును. ఈ కారణములని మనుషులు జీవించి ఉండినప్పుడే యోచించుకొనవలెను. ఇంతటితో మానవ వివాహ ధర్మము పూర్తి అయినది. ఈ 5వ తరగతి వారు పునర్వివాహితులైనను భార్యాభర్తలు వరుస తప్పి పరస్త్రీ పరపురుషాది దోషము కలిగేలాగున ప్రవర్తింపరు. ఇక చెప్పబోయేటి విషయములో ఒకవేళ బాల్య వివాహం చేసుకొనిను గృహస్థ ధర్మం అనగా భార్యాభర్తలు చేరడు విషయం మాత్రము 16 సంవత్సరముల స్త్రీకి పూర్తి అగు వరకు ముందుగా నుండెడి వారికి మాత్రము సంబంధించును.
బ్రాహ్మో దైవస్తథైవార్షః ప్రాజాపత్యస్తథాసురః గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచశ్చాష్టమోధమః. బ్రాహ్మము, దైవము, వర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహము 8 తెరంగులు. అందు అష్టమగు పైశాచము అధమము. పంచానాం తు త్రయో ధర్మ్యా ద్వాపధర్మ్యౌ స్మృతా విహ పైశాచశ్చాసురశ్చైవ న కర్తవ్యౌ కదాచన. ప్రాజాపత్యం మొదలు అసురము వరకు గల 5 వివాహములలో బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్యములు 4 వివాహములు ధర్మశాస్త్ర సమ్మతములు. తక్కిన ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము మొదలగునవి సజ్జన సమ్మతములు కావు. మనమును మానవ వివాహము వరకు మాత్రమే అంగీకరించితిమి. అయితే దాని యందు విశేష సామాన్యములని 2 భాగములు చేసుకొనడమైనది కనుకనే 5 ఏర్పడినవి అని గ్రహించవలెను. 6వ పాయింట్. ఇప్పుడు చెప్పబోయే వివాహము ధర్మశాస్త్రములకు విరుద్ధమైనదిన్ని, ఇహపర సౌఖ్యములకు దూరమైనదిన్ని, రోగమునకు, దుర్బలత్వమునకు, వంశక్షయమునకు కారణమైనదియు గనుక దీనికి పైశాచిక వివాహం అని పేరు. దీనిలో అసుర, గాంధర్వ, రాక్షస వివాహములు కూడా కొన్ని అంతర్భూతములు. ఇది రజస్వలేగుటకు ముందుగా జరుగును. భార్య యొక్క వయస్సును చూడక, అనగా 11 గాని, 12 గాని, 13 గాని, 14 గాని, 15 గాని వయస్సులో గర్భాధానము చే క్రియలో ప్రవేశించి గృహస్థ బ్రహ్మచర్యమైనను చూడక చాలా కాలాకాలములను నిరీక్షించి ఉండనొల్లక విషయలోలురై జీవితమును దుర్వినియోగపరచి స్త్రీకి 11 గాని, 12 గాని వయస్సులో నుండి సంతానం కలుగుటయు, భర్తకును 13, 14, 16, 18 వయస్సు మాత్రము కలిగి ఉండి విషయులై ఉండి జన్మించడి బిడ్డలు పై చెప్పిన రీతిగా ఉందురు. మరల భార్య గాని, భర్త గాని మరణించినను ఉభయులను ఇష్టం వచ్చినట్లు మరల వివాహములు చేసుకుంటయు. పరమ పవిత్రమైన బ్రహ్మచర్యము గాని, అగ్ని కార్యమును గాని, వేద పఠనమును గాని, ధర్మమునకు సంబంధించిన గృహ కృత్యమును గాని, గృహస్థునికి విధించియుండు పంచయజ్ఞములను గాని చేయక మరణానంతరము వరకు కుక్షిని పూరించుకుని కాని పరమందు చెడు విషయములలో మాత్రము కాలము గడుపుచుందురు. వీరికి ఇహమందు గాని పరమందు గాని కొంచెమైనా సౌఖ్యము కలుగదు. ప్రేతలోకము లేక నరకలోకము మాత్రము వీరికి సిద్ధించునే గాని వేరు సద్గతి కలుగుటకు మార్గము లేదు. అయితే వీరిలో కొందరు ఒక సుగుణమును మాత్రము కలిగి ఉందురు. అదేమనా, ఎంత విషయ ప్రమత్తులైనను పురుషుడు పరస్త్రీని గాని, స్త్రీ పరపురుషుని గాని చేరరు. అందువల్ల వీరికి మరుజన్మములో మానవ జాతులలో జన్మము కలుగును. అట్టివారు అచ్చట నుండి పుణ్యకర్మములు చేసుకుని వచ్చిన మరల మంచి జన్మములకు పోవచ్చును. ఇంతవరకైనా పుణ్యము కట్టుకొనకపోయినచో వీరి యొక్క పితరులను, ఋషులను, కుల దేవతలను వీరిని శపింతురే గాని సుఖముగా ఉండేలాగున ఆశీర్వదింపరు. అయితే వీరికి సంతానము కలిగి పితృకార్యములు చేయుటచే ప్రేతలోకములో కొంచెము సౌఖ్యము కలుగును. కావున పితరుల కృప కొంచెము కలిగి ఉండును. వీరికి మరణకాలంలో సౌఖ్యం ఉండదు. మంచి పుణ్యపురుషుల దర్శనము కూడా లభింపదు. ఏదైనా సుకృత కార్యము జీవించి ఉండినప్పుడు చేసి ఉండినచో యమదూతల దర్శనము తప్పిపోవును, దేవదూతల దర్శనము కలగవచ్చును. ఇది 6వ పాయింట్. తర్వాత ఇది పూర్ణముగు రాక్షస వివాహం అనబడింది. వీరి వివాహము రజస్వల పూర్వముగాను, రజస్వల అయిన కాలము నుండి గృహ కృత్యములో అనగా సంతానోత్పత్తి ప్రవృత్తిలో కూడి ఉండును. వీరిని గురించి చెప్పజాలము. ఇది భూత ప్రేత పిశాచ రాక్షసాసుర కృత్యములతో కూడి ఉండును. కాలము గాని సమయము గాని వీరికి ఉండదు. పాపము గాని పుణ్యము గాని తెలియదు. భార్యాభర్తలుండు రీతిగా స్త్రీకి పాతివ్రత్యము గాని, భర్తకు ఏకపత్ని ధర్మము గాని ఉభయులకును ఉండదు. విశేషముగా బిడ్డలు పుట్టుదురు. అందరూను దుర్బలులు, ఆరోగ్య శూన్యులు, కడుపు నిండా భోజనమైనా ఉండదు. దారిద్ర్య బాధ అధికముగా నుండి ఇంటిలో దుఃఖరోదనం తప్ప సుఖ చిహ్నమేమీ ఉండదు.
భార్య మృతి నొందిన భర్తయు, భర్త మరణించిన భార్యయు ఇష్టము వచ్చినట్లు మరల మరల వివాహములు చేసుకొందురు. దైవశక్తి గాని జీవకారుణ్యము గాని వీరికి లభించుట చాలా కష్టము. స్వల్పాయుష్యు కలిగి యవ్వన కాలమునకు ముందుగానే వార్ధక్య దశ వచ్చి కూర్చుండును. వీరి మరణానంతరగతిని చెప్పజాలము. వీరికి దైవము కరుణించి ఏదైనా సహాయం చేయవలసినదే గాని ధర్మ విషయమై ఏమియున్నో గతి కనిపింపదు. వీరి దీనావస్థను చూచి యమధర్మరాజు సహితము ఏదైనా దయ చూపవలసినదే కాని మరి ఏమియు సద్గతి కలగదు. అయితే వీరిని చూసి సజ్జనులు వగచుచు ఒక్కసారి వచ్చేస్తుంది. ఇందులో అయిపోయిందా ఏంటి? వినిపిస్తున్నదా మీకు అందరికి? ఏంటి చెప్పండి వినిపిస్తుందండి. ఒకసారి. వినిపిస్తుందండి. ఓకే ఓకే. అంటే ఇందులో కానీ ఛార్జింగ్ అయిపోయిందో ఏంటో అని. చెప్పండి ఒకసారి. నేను చేస్తాను వినిపిస్తుందండి. ఉండండి. అక్కడ నేను లౌడ్ లో పెట్టకపోతే నా ఫోన్ వినబట్టం లేదు. ఓకే. సూర్యకాంతిలో అస్సలు కనబట్టదు. ఒక్క నిమిషం. ఛార్జింగ్ అయిపోయేటట్టుంది, అంతే ఇలాగొద్దు. రమణ, చెప్పండి. పంపించిన సరే అంతేనా? నారాయణ గారు, జేవిఎస్ నారాయణ గారు, ఒకసారి రమణకి ఈ మన లింక్ పంపించండి. వినబడిందా? ఈశ్వర్, రమణకి లింక్ పంపించండి. వినబడిందా ఎవరికైనా? ఎవరు ఫోన్ దగ్గర లేరా? వినబడుతుందండి అందరికి. మీకు వినబడుతుంది. వీళ్ళిద్దరు ఫోన్ దగ్గర ఉన్నారో లేదో. ఫోన్ ఆన్ చేసి ఇటు అటు వెళ్ళిపోతున్నారేమో. అదొకటి ఉంది కదా ఈ జూమ్ మీటింగ్ లో. మేడం గారు వినబడింది, కాకపోతే నేను డ్రైవింగ్ లో ఉన్నాను. 2 సార్లు మెసేజ్ అయితే పెట్టాను, మళ్ళీ అతనికి లింక్. సరే నేనే పంపిస్తాను, నన్ను పంపిస్తామంటాడు. నేను పంపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. అందుకే తను జాయిన్ అవ్వలేకపోతున్నానని చెప్పాడు. మేడం నమస్తే అండి. నేను పంపించానండి లింక్ రమణ గారికి. మీరు పంపించారా బుద్ధుడు గారు? పంపించానండి. సరే అయితే మరి నాకు కొంచెం టైం పడుతుంది కదా. ఇది ఇక్కడ నేను ఎండలో ఉన్నాను, నాకు కనబట్టంలే ఫోన్ వస్తుంది. నేను పంపించానండి. ఓకే ఓకే. ఓకే
వీరి దీనావస్థను చూచి యమధర్మరాజు సహితము ఏదైనా దయ చూపవలసినదే గాని మరి ఏమియూ సద్గతి కలగదు. అయితే వీరిని చూచి సజ్జనులు వగచుచు అయ్యో కలియుగ మహిమ ఇటువంటిదని తప్పించి జాలి గలవారై ఏదైనా సహాయం చేయదు. ఈ పుణ్యము వల్ల వారు తరించవలసి ఉందరు. అంటే సహాయం చేసిన వారు. ఇప్పుడు చెప్పిన 7వ వివాహములోనే అష్టమమగు పైశాచము అంతర్భూతమై ఉన్నది. ఈ అష్టమ వివాహములో చేరిన వివాహములు కొన్ని గలవు. అవి ఏమనా 60 గాని 70 గాని వయస్సు గల ముసలివానికి రజస్వల గాని పసి ఆడబిడ్డలనిచ్చి ధనమోహము చే వివాహము కొందరు చేయిచుందురు. వీరికి పైశాచిక వివాహమే గాక మరి ఏమి పేరు పెట్టవలెను. అదే రీతిగా ఒక పురుషునికి అనేక భార్యలు ఉండుట కూడా పైశాచిక వివాహం అనంబడను. మరియు భర్తలు భార్యలకు మాత్రము పతివ్రతా ధర్మము ఉపదేశించి భర్తయే భార్యకు దైవమని బోధించుచు భర్తలు మాత్రము దయ్యపు వృత్తులతో మృగచేష్టలు కలిగి పరస్త్రీలతోనూ వేశ్యలతోనూ సంచరించుట కూడా పైశాచిక స్థితి అనియే చెప్పబడింది. ఇవన్నీ దైవ నియమములా లేక దయ్యపు నీచ స్వభావములా? పుస్తకము రాసిన వారు పురుషులైనందుచే వారి ఇష్టానుసారముగా పిల్ల చేష్టలుగా వ్రాసినదే గాని దీని అందేమి సత్య ధర్మములు కలవు. కావున ఇవన్నీ రాజశాసనముచే నిషేధము కావలేను. వేశ్యలను ఒక సంఘము గాని జాతి గాని ప్రపంచములో ఎచ్చోటును ఉండరాదు. వేశ్యలనే ఒక సంఘము గాని జాతి గాని ప్రపంచంలో ఎచ్చోటను ఉండరాదు. ఇది ఉత్తములకు నారీమణులకు ఎంత అవమానకరము. ఈ ఏర్పాటు ఉండుటచే ఎందరో పతివ్రతలు భర్తల దుశ్చేష్టలచే పరితపించుచున్నారు. ఎందరో ఆత్మహత్య చేసుకొనిచున్నారు. అంతేకాక ఎందరో పురుషులు రోగగ్రస్తులైరి. ఎన్నో కుటుంబములు నశించినవి. ఇట్టి దురాచారములన్నింటినీ రూపుమాపవలెను. ఇలాంటి కార్యములన్నీ శాస్త్ర నియమములని వ్రాసి ఉండు గ్రంథములన్నీ అగ్నిలో ఆహుతి చేయవలెను. వీనికన్నింటికి రాజశాసనము అవసరం. అప్పుడే దేశము బాగుపడగలుగును. సరి అయిన గృహస్థ బ్రహ్మచర్యము స్త్రీ పురుషులు ఉభయులకును లేనిచో కలిగేడు సంతానములు లోకమునకు అపాయకరములు. కనుకనే హిందూ సంతతి దుర్బలమైనది. అది కళావంతులు కూడా ధర్మోక్తముగా వివాహము చేసుకొనుట వారికి ఎంతో శ్రేయోదాయకము, యశస్కరము. వారిలో గల గౌరవ పురుషులెందరో ఈ నీచ కార్యముచే తన కులమేది అని ఎవరైనా అడిగినచో చెప్పుటకు సిగ్గుపడుచున్నారు. అలాగున చాలా మంది స్త్రీలను ఈ పాపమైన నీచ కృత్యముచే జన సముదాయములో సంచరించుటకు లజ్జనందుచున్నారు. కావున ఇదంతయు దైవ శాసనం కాదు, దయ్యపు గుణము గలవారు సృష్టించిన పైశాచిక కృత్రిమమని అందరూ తెలుసుకొందురుగాక. ఈ కళావంతులలో ఎందరో విదుషీమణులు కూడా ఉన్నారు. అట్టివారు సామాన్యులకు పురుషుల సంఘములలో విచ్చలవిడిగా సంచరించుటయు ఉత్సవ కాలములోను వివాహ కాలములోను మరికొన్ని సమయములలోను దేవాలయములలోను వీధులలోను పబ్లిక్ స్థలములలోను విచ్చలవిడిగా సంచరించుటయు పాడుటయు చూచిన మానవాకృతి గల స్త్రీకి గాని పురుషునికి గాని దుఃఖము కలగదు. అయితే ఇట్టి కృత్రిమ శాస్త్రములన్నీ సచ్శాస్త్రీయములా లేక అశాస్త్రీయములా అని తెలుసుకొనుటకు మేధాశక్తి లేని వారికి కష్టమైనది. దీనికి కారణమేమన గ్రంథకర్తలు వారి పేరు పెట్టక దేవతల యొక్కయు ఋషుల యొక్కయు నామధేయములను పెట్టి వ్రాయుట చే తెలుసుకొన్న శక్తి లేకపోయినది. ఇది చాలా పొరపాటు. ఇప్పుడు కూడా అలాగున వ్రాయివారు కలరు. అట్లు కూడదు. ఎవరు రాసిరో వారి పేరు ఉండవలసినదే గాని మరి ఒకరి పేరును పెట్టరాదు. దీనికి రాజశాసనం ఏర్పడవలేదు. అప్పుడు మాత్రమే దేశము బాగుపడగలుగును. అయితే వారట్లు వ్రాయిట ఇట్టి ఉద్దేశ్యముతో కూడి ఉండును. అదేమనా పరమ పావనులకు ఋషుల పేరు గాని దేవతల నామము గాని పెట్టి మహిమలు గాని మహాత్మ్యములు గాని నిరూపించినచో జనులు ఆచరణలో నుంచెదరని, అట్లుండిన దాని వల్ల పుణ్యము గలుగుననియు మంచి సత్కర్మలు చేయుదురనియు దీనివల్ల జనులు పావనులగుదురనియు తలంచి ఉందురు. అయితే అసత్యముపై సత్యమును ఎలా ప్రతిష్ఠించవలేను? అది నీటి లోపల నిప్పు మంట వేయజూచినట్లు గదా ఉండును.
అంతేగాక అసత్యమునకు స్థిర ప్రతిష్ఠ ఉండగలుగునా, అది గిల్టు నగ వంటిది కదా. కావున సత్యాన్వేషణులు మేధావంతులను నమ్మకపోయి. అయితే అట్లు వ్రాయిట అసత్య వృత్తి అని వారికి తెలియను. దానివల్ల జనులకు పుణ్యకర్మాభిలాష కలుగుట చేత సుకృతము కలుగునని ఎంచి అది అసత్యము కాదని తలంచి ఉందురు. స్వార్థ బుద్ధి లేక ఇతరులు మేలు కొరకు చేయు కార్యములలో అసత్య దోషముండినను అది దోషము కాదను ఒక అభిప్రాయం కలదు. అయితే ఇది సత్య ప్రవర్తకుని లక్షణము కాదు, కానీ దానివల్ల దోషం ఉండదు. కానీ సత్యాత్ముని యొక్క గతి మాత్రము కలగదు. ఇది చిన్న పిల్లవారికి వ్యాధి కలిగి ఉండిన తీపి వస్తువులో ఔషధము నుంచి ఇచ్చినట్లుండును. ఔషధము పేరు చెప్పిన పిల్లవాడు తినడు. కావున మిఠాయి పేరు గాని బెల్లం పేరు గాని చెప్పి ఇచ్చినా తినివేయను. తినుట వల్ల బాగుగా కుదురును. కావున అది అసత్యము కాదని ఒక అభిప్రాయం గలదు. దీనికి గుఢాంగుళి న్యాయం అని పేరు. ఇలాగుననే పురాణములలో ఎక్కువ భాగములను కలవు. ఉపవాస వ్రతములు, దైవ పూజలు, యోగ ధ్యానములు, తపస్సులు మొదలైన వాటిలో అర్ధవాదము గలదు, అనగా మహాత్మ్యమును అధికముగా వర్ణించి ఉన్నారు. అట్లు గానిచో జనులకు అట్టి వానిలో ప్రవృత్తి కలుగదు. ఈ విషయము మాత్రము ఒకవేళ నుండును గాని దీనివల్ల క్రమంగా పుణ్యబుద్ధియు ఆత్మశుద్ధియు వృద్ధి కాగలదు. కాన ఇది అంగీకరించేట్లో అసత్య దోషము లేదని కొందరు ఋషులు అభిప్రాయపడి. అయితే భక్తితోనూ ఆత్మశుద్ధితోనూ ఆత్మ శుద్ధితోనూ శ్రద్ధతోనూ చేయవలేనని శాసించవలేను. అట్లయిన మాత్రమే ఫలము కలుగుననియు లేనిచో ప్రయోజనము లేదనియు స్పష్టముగా తెలుపవలేను. అతిశయోక్తితోనూ మాహాత్య వర్ణములతోనూ గ్రంథపు పుటలు పూర్తి చేయరాదు. సుగుణములతోనూ భక్తి వైరాగ్యములతోనూ శాంతకరణ విజ్ఞానములతోనూ గ్రంథము నింపవలేను. అట్లయిన ఇప్పుడు ఇదేంటంటే ఎగ్జాంపుల్ ఏమోని శంకరాచార్యులు వారు అద్వైతాన్ని బోధించారు. అదే శంకరాచార్యులు కనకధార స్తోత్రం ఏంటది ఇంకా ఎన్నో రాశారు కదా. అవన్నీ అంటే శంకరాచార్యులు రాయలేదు, కిందని శంకరాచార్య అన్న పీఠాన్ని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రాశారు. ఆయన అద్వైతం తప్ప ఇదేమీ రాయలేదని తత్వ విధానంద గారు చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఇక్కడేమో శంకరాచార్య అనగానే ఆ పీఠంకి వచ్చిన వాళ్ళు శంకరాచార్య అని పెట్టుకున్నట్టు. అలాగా వీళ్ళు రాసి మహాత్ముల పేర్లు పెడితే ఆ చెడు విషయాలే మనం రైట్ అనుకుని మనుషులు పాటించడానికి అలా పెడుతున్నారు. అది చాలా తప్పు. దానికి వ్యతిరేకంగా శాసనం రావాలంటే ఎవరు రాసిన వాళ్ళు వాళ్ళ పేరే పెట్టుకోవాలి కానీ ఇంకోళ్ళ పేరు పెట్టకూడదు అని. అదే అతిశయోక్తితోనూ మాహాత్య వర్ణములతోనూ గ్రంథపు పుటలు పూర్తి చేయరాదు. సుగుణములతోనూ భక్తి వైరాగ్యములతోనూ శాంత కరుణ విజ్ఞానములలోనూ గ్రంథము నింపవలేదు. అట్లయిన ఇక త్యాజ్యములెవ్వి అని జిజ్ఞాసులు సందేహించవచ్చును, అంటే వదిలేయవలసినవి. అవి పై చెప్పిన పైశాచికాది వివాహ కృత్యములను, కళావంతులు నీచ వృత్తులను, వ్రతనిష్టలు లేమి చేయగలిగే అనర్థములు మాత్రము అని గ్రహించవలెను. జనులకు ఆత్మశుద్ధికరములకు అనుష్ఠానములన్నయూ గ్రాహ్యములు. ఇక నీ విషయమే విస్తరించి చెప్పి కాలమును దీర్ఘపరచ తలంచుట లేదు. ఈ చెప్పిన వివాహములో ఏది జనులకును లోకమునకును అనుకూలమో అది సుజనులు ఆచరించుటకు యోగ్యమైనది. ఇక కన్యాశుల్కము, వరకట్నము మొదలగు కొన్ని పాపకృత్యములు కలవు. అవి అందరికి తెలిసి ఉండివన్నవి కనుకను శాస్త్రములలో దాని యొక్క దోషము ప్రతిపాదించి ఉండుట చేతను ఇచ్చట విస్తరింపబూన లేదు. ఇవన్నీ సరిపడవలసి ఉండిన ప్రజా పరిపాలిత రాజ్యాంగ విధానం ఉండవలేను. ఇవి అన్ని గుణకర్మములకు ఆధిక్యం ఇవ్వవలేను. నిమ్న స్థితిలో నుండి వారికి ఉన్నత పదవిలోనికి వచ్చుటకు త్రోవ ఏర్పడవలయును. ఉన్నత స్థితిలో నుండి వారిలో నిమ్నజాతి కృత్యం ఉండు వారిని తప్పక కడగా త్రోయవలేను. 16 సంవత్సరముల వయసు స్త్రీలకును 26 సంవత్సరముల వయసు పురుషులకు వచ్చు వరకు బ్రహ్మచర్య వ్రతం ఉండవలేను. మరలా 40 గాని 50 గాని సంవత్సరముల ప్రాయం వచ్చిన వానప్రస్థ దశలో జీవించవలేను. తర్వాత సంతాన వృత్తి ఉండరాదు. వీరికి అన్నింటికి రాజశాసనం ఏర్పడవలేను. అప్పుడు మాత్రమే వీర్యవంతులను బలవంతులను జ్ఞానవంతులను అగు సంతానము కలుగును. అప్పుడు మాత్రమే లోకోద్ధారము కాగలుగును.
ఇది ఇక్కడ మనకి చెప్పారు. అయితే జిజ్ఞాసులు ఇలాగున తలంచవచ్చును, అదేమనా పునర్వివాహమును గురించి ప్రారంభించి దాని యొక్క కార్యమును చెప్పక ఈ లోకాభి రామాయణము ఏల ప్రవేశించిత్రి అని ఊహించవచ్చును. ఈ చెప్పిన విషయములన్నీ మనం గ్రహించవలసినవే. మొదట రోగము యొక్క కారణము కనుగొనక ఔషధమిచ్చిన అది ఫలమునిచ్చున, అలాగే లోక సంగతి ఎరంగనిచో కార్యనిర్వహణము జరగదు. కావుననే ఇవన్నీ చెప్పవలసి వచ్చినవి. పునర్వివాహం అవసరమని చెప్పువారు ఈలాగును తెలుపుచున్నారు. ఈశ్వర సృష్టిలో స్త్రీ పురుషులు సమానములుగా ఉండగా స్త్రీలకు మాత్రము పునర్వివాహము కూడదనియు పురుషులకు చేయవచ్చుననియు చెప్పుడు సశాస్త్ర విరుద్ధమనియు ఈశ్వరాజ్ఞకు విరోధమనియు పలుకుచున్నారు. అట్లు స్త్రీ పునర్వివాహము లేనందున వీరి జీవితము దుఃఖభూయిష్టమై ఉండుననియు అనేక స్థలములలో గర్భభిన్నములు మొదలగు గర్భ స్పాతకములు జరుగుచున్నవనియు అట్లు భిన్నము చేయుటకు నొల్లని వారు స్వయముగా ఆత్మహత్య చేసుకొనుచున్నారనియు మరికొందరు దూరదేశములో తీర్థయాత్ర సేవముతో వెళ్లి ప్రసవించి శిశువును పారవేయుచున్నారనియు ఇక కొందరు వీధులలో గాని సందులలో గాని సత్రములలో గాని పోలీస్ స్టేషన్ల దగ్గర గాని ఆస్పత్రుల ముఖద్వారములో గాని పసిబిడ్డలను పెట్టివేసి వెళ్ళుచున్నారనియు తెలుపుచున్నారు. మరికొందరు చెట్లలో గాని పొదలలో గాని చిన్న పాపలను గుప్తముగా ఉంచి వెళ్ళుటచే మృగములు తినివేయుచున్నవనియు మరణము నొందుచున్నారనియు తెలుపుచున్నారు. ఇక కొందరు చిన్న బిడ్డలను హీన జాతులకు ఇచ్చుచున్నారనియు భోగము వారికి అప్పచెప్పుచున్నారనియు తెలుపుచున్నారు. మరికొందరు ఉత్తమ జాతులలో గల నారీమణులు గర్భము ధరించుటచే హీన జాతులలో కలిసిపోచున్నారనియు ఇక కొందరు అన్య జాతులలో చేరుచున్నారనియు వేరు కొందరు దేశాంతరమునకు పోవుచున్నారనియు వచించుచున్నారు. మరికొందరకు భర్తల మృతి నొందిన తరువాత జీవన అంశమునకైనా వారసులు ఇవ్వనందున బహువిధములుగా సంకట పడుచున్నారనియు ఇక కొందరు లోక భయమునకు ఎరచి గర్భ విచ్ఛేదము చేయుటలో అపాయము కలిగి అకాల మృత్యువునకు లోబడుచున్నారనియు ఉద్బోధించుతున్నారు. వీరికన్నింటికి బాల్య వివాహమే మహా అనర్థక హేతువనియు బాల్య వివాహము చే ధర్మశాస్త్రములు చదువుటకు తగిన అవకాశము కలుగుటలేదనియు ఇందువల్ల నారీమణులు మృగావస్థలో ఉన్నారనియు చెప్పుచున్నారు. ఇందువల్ల స్త్రీలకును పురుషులకును బ్రహ్మచర్య పవిత్రత బొత్తిగా నశించిపోవచ్చున్నదనియు వాక్రుచ్చుచున్నారు. ఇక కొందరు ఇంద్రియ నిగ్రహ యోగ్యతకు తగిన ఆశ్రమములు లేనందుచే సంసారములో ఘోర దుఃఖములకు పాత్రులగుచున్నారని ఉపదేశించుచున్నారు. అట్టి వైరాగ్య బోధోపరతులు కలుగని వారు బాల వితంతులుగా ఉండుటచే తమకు సమానులకు స్త్రీలు అనుభవించడు సంసార సౌఖ్యమైన లేకపోయేను గదా అని దుఃఖించి విధాత యొక్క లలాట లిఖితమునకు దుఃఖించి యోచించి ఆ బ్రహ్మదేవుని సదా శపించుచున్నారు. ఇట్టి శాప బలముచే కాబోలు పంచాన నుండి ఉండిన బ్రహ్మ యొక్క ఏకముఖమును ఈశ్వరుండు త్రుంచి పారవేసిననియు బ్రహ్మదేవునికి లోకములో పూజాస్థలములకు దేవాలయములు లేకపోయి ఉండవచ్చుననియు పండితులు ఊహించుచున్నారు. ఇక్కడికి ఆపుతామా? ఎంత అయింది టైము ఎంతసేపు ఉందండి? ఇది జూమ్ అవడానికి ఎండలో ఏం కనబడ్డారు. 1 minute ఉంది, less than 1 minute ఎలాగా అయిపోతుంది. అందుకని ఈ జూమ్ అయ్యాక ఇంటరాక్షన్ ఇది ఇంకా ఉన్నది. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ ఎంతకు వచ్చామో చెప్పనా? 1